పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేశారట. అదే ఎందుకని అడుగుతున్నాను. నాకు పిల్లల కంటే ఏది ఎక్కువ కదని మీ అందరికీ తెలుసు. ముగ్గురు పేరు మీద సమానంగా ఆస్తి మొత్తం రిజిస్టర్ చేయాలని చెప్పాను, కానీ నా పిల్లల పేరు మీద రిజిస్టర్ చేయాలని చెప్పలేదు కదా. వీళ్ళు నా వాళ్ళు, సుభద్ర, రాజేశ్వరి, హేమలత. వీళ్ళ ముగ్గురు పేరు మీద రిజిస్టర్ చేయాలి. నో, ఎవరేం మాట్లాడకండి. ఏది మంచో ఏది చెడో మీ అందరికన్నా నాకే ఎక్కువ తెలుసు. అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. చౌదరి, వెంటనే డాక్యుమెంట్స్ రెడీ చేయి. ఈ రోజే రిజిస్ట్రేషన్ జరగాలి. ఒక్కసారి ఆలోచించరా. నో మోర్ డిస్కషన్స్. డూ వాట్ ఐ సే. దట్స్ ఆల్. తమ్ముడు, నీతో మాట్లాడాలి. దేని గురించి? బావగారు, మమ్మల్ని క్షమించండి. మీరు తీసుకున్న నిర్ణయం మాకెవ్వరికీ నచ్చలేదు. అవును, ఆస్తి మొత్తం మా పేరు మీద పెట్టడం ఏంటి? దయచేసి మీ నిర్ణయాన్ని మార్చుకోండి బావగారు. అన్నయ్య, మాకు ఆస్తి ఆజమాయిషి ఏమొద్దు, మీరు పిల్లలు కావాలి అంతే. మీకు ఏ ఆస్తి వద్దు, ఏ అధికారం వద్దు, ఏ బ్యాంక్ బ్యాలెన్స్ వద్దు, ఏ చెక్ పవర్ వద్దు, అంతేనా? అన్నీ ఉండి కూడా మీకు ఏ హక్కు అధికారం లేకపోబట్టేగా ఆ దుర్మార్గులు పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తే నా కోసం కళ్ళలో ప్రాణాలు పెట్టుకుని ఎదురు చూశారు. ఒక్కరోజు, జస్ట్ ఒక్కరోజు నేను రావడం ఆలస్యం అయి ఉంటే ఏమయ్యేది? ఇన్నాళ్ళు నేను చేసిన పొరపాటేంటో నాకు అర్థమైంది. అందుకే ఈ నిర్ణయం. ఇలాంటి పొరపాటు ఇంకోసారి జరగకూడదని ఈ ఆస్తి పంపకాలు. బావగారు, మీరెన్నైనా చెప్పండి, ఈ పంపకాలకి మేము అంగీకరించాం. మీరంతా నిజంగా నా వాళ్లైతే నా మాట కాదనకండి. మీరంతా కాదన్ననే నమ్మకంతోనే ఈ రోజు రిజిస్ట్రేషన్ కూడా చేయించాను. ఇదిగోండి డాక్యుమెంట్స్, తీసుకోండి. ఈ రోజు నుంచి ఈ ఆస్తి మొత్తం మీ ముగ్గురిది. నా ముగ్గురు పిల్లల యోగక్షేమాల బాధ్యత మీది. ఈ క్షణం నుంచి మీరే వాళ్ళకి తల్లి, తండ్రి, అన్నీ. గుడ్ మార్నింగ్ సార్. అర్జెంటుగా సైన్ చేయాల్సిన ఫైల్స్ అన్ని టేబుల్ మీద ఉన్నాయి. పిలిపించేటట. ఇంతకు ముందు ఒక ప్రపోజల్ తీసుకొచ్చావుగా. ఆ దినం నా చెప్ప పగలగొట్టి బయటికి ఏంటంటే కదా, మళ్ళీ ఇదేం ఫిట్టింగు? అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. మాట్లాడద్దు. నీకు కావాల్సింది టెండర్ కొటేషన్, నాకు కావాల్సింది నువ్వు ఇస్తానన్న 1 lakh. వారంగారావు సార్, చాలా ధైర్యం వచ్చింది. ఇదే పని మొదట్లో చేస్తుంటే. టైం, దేనికైనా టైం రావాలి బాబు. కొటేషన్ రెడీనా? ఫైనల్ కొటేషన్ జెరాక్స్ కాపీ. అక్షరాల ₹1,00,000. గా దినం శంప మీద కొట్టిండ్రు, బాధపడినా. ఈ దినం కొటేషన్తో కొట్టిండ్రు, ఖుషీగుంది. వస్తారంగారావు సాబ్.
డాడీ. దాహం వేస్తుందన్న వాటర్ కూడా ఇవ్వలేదు డాడీ. శ్రీనుబాబుని చెంప మీద కొట్టి బాత్రూమ్ లో వేసి లైట్ కూడా ఆపేశారు. పాపం శ్రీనుబాబు చీకట్లోనే ఉన్నాడు చాలాసేపు. ఆకలిస్తుందన్న ఏమీ పెట్టలేదు డాడీ. వస్తే చంపేస్తామని బెదిరించారు. శృతికి ఆకలిస్తుందంటే చివరికి మా లంచ్ బాక్స్ లో మిగిలిన అన్నాన్ని ముద్ద చేసి పెట్టాం. పాపం శృతి ఆకలేసి ఆ ఎంగిలి మెతుకున్నా తినేసింది. నా పిల్లల కోసం రాత్రింబవళ్ళు కష్టపడి కోట్లు సంపాదించాను. ఈ గుండెల మీద వాళ్ళని గారాబంగా పెంచాను. నా అన్నపూర్ణ దూరం అయ్యాక కష్టం అంటే ఏమిటో తెలియకుండా, కంటతడి పెట్టకుండా కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుకొస్తున్నాను. చివరికి నా చిట్టి తల్లి శృతి ఆకలేసి ఎంగిలి మెతుకులు తినే కర్మ పట్టింది. మాట్లాడద్దు. నీకు కావాల్సింది టెండర్ కొటేషన్, నాకు కావాల్సింది నువ్వు ఇస్తానన్న 1 lakh. ఫైనల్ కొటేషన్ జెరాక్స్ కాపీ. అక్షరాల ₹1,00,000. ఏమైంది? ఇన్నేళ్లు నమ్మకంగా ఉన్న రంగారావు ఒక్కసారిగా ఎందుకిలా దిగజారిపోయాడు? అదే పని కంపెనీలో మరో ఉద్యోగి ఎవరైనా సరే చేశాడని తెలిసిన క్షణంలోనే సస్పెండ్ చేసి ఉండేవాడిని. ఇప్పుడు ఏం చెయ్యాలి? నేనే సూటిగా నిలదీస్తే హేమలత బాధపడుతుంది. జరిగింది తమ్ముడికి చెప్పి బుద్ధి చెప్పించాలి. మరోసారి ఈ తప్పు జరిగితే ఆఫీసులోంచే కాదు, ఇంట్లోంచి స్థానం కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించమని చెప్పాలి. చెప్తా. నమస్తే మేడం. నమస్తే. జగన్నాథరావు గారు మీరా? వాట్ ఈ సర్ప్రైజ్. రండి సార్, కూర్చోండి. థ్యాంక్ యూ. మీరే స్వయంగా మా స్కూల్కి రావటం చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. 2 years బ్యాక్ శృతి అడ్మిషన్ కోసం ఇక్కడికి వచ్చాను. యా, గుర్తుంది. మీరు మా బిల్డింగ్ ఫండ్కి ₹1,00,000 డొనేషన్ కూడా ఇచ్చారు కదా. చెప్పండి సార్. ఎందుకో సడన్ గా పిల్లల్ని చూడాలనిపించింది. మీరు హాఫ్ డే పర్మిషన్ ఇస్తే. ష్యూర్. నమస్తే సార్. చెప్పండి మేడం. జగన్నాథరావు గారి పిల్లలు తెలుసు కదా? తెలుసు మేడం. సంధ్య, శ్రీను, శృతి. తెలుసు మేడం. వాళ్ళకి నేను పర్మిషన్ ఇచ్చానని చెప్పి తీసుకురా. అలాగే మేడం. జగన్నాథరావు గారు, యు ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ ఎ స్వీట్ చిల్డ్రన్, ఎస్పెషలీ సంధ్య. షీఈస్ వెరీ ఇంటెలిజెంట్. థ్యాంక్ యూ మేడం. చిల్డ్రన్, మీ డాడీ హాఫ్ డే పర్మిషన్ అడిగారు, వెళ్ళండి. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఓకే. చిల్డ్రన్, ఎంజాయ్. థ్యాంక్ యూ మేడం.
నాకే చెప్పాం కదా డాడీ నాకే కొనిస్తారు. ఇది నా సీట్. డాడీ స్కూల్ నుంచి ఇంత సడన్ గా ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకేంటి? మనకు ఐస్ క్రీమ్ తినిపించడానికి. నిజంగానా డాడీ? ఈ రోజు మీకు ఏం కావాలంటే అది తినొచ్చు, ఓకేనా? బేరర్, మీకేం కావాలో చెప్పండి. నాకు వెనీలా. నాకు చాక్లెట్ ఐస్ క్రీమ్ కావాలి. నాకు బటర్ స్కాచ్. అవి 3 తొందరగా తెచ్చేసాయి. ఓకే డాడీ మీరు తినండి. బేరర్ డాడీకి వెనీలా కాదు, చాక్లెట్ ఐస్ కాదు, వెనీలా కాదు, వెనీలా ఓకే ఓకే, ఉండండి ఉండండి. అవి 3 కలిపి నాకు తీసుకో. ఓకే సార్. ఇంకా ఏం డాడీ రావట్లేదు? వచ్చేస్తుందిరా. అదిగో వచ్చేసింది. ఇదిగో నీ చాక్లెట్ ఐస్ క్రీమ్. అంతా పూసుకుంటావేంట్రా? నేను తినిపిస్తానుండు. డాడీ ఉమ్, డాడీ ఏంటమ్మా? ఆ రోజు మమ్మల్ని కొట్టింది వాడే డాడీ. అవును డాడీ, వాడే డాడీ, వాడే డాడీ మమ్మల్ని కొట్టింది. అవును డాడీ, వాడి డాడీ అప్పుడు మమ్మల్ని కొట్టింది. పైసలు తీసుకుని వస్తున్నా సార్. ఓకే సార్, వస్తున్నా సార్. నువ్వేం భయపడకు సీను, చెల్లిని చూస్తుండు. వాడి సంగతి నేను చెప్తాను. తొందరగా రండి సార్, మీకోసం అప్పటి నుంచి వెయిటింగ్ చేస్తున్నా. ఇక్కడే ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఉన్నా. తమ్ముడు నమస్తే సార్. ఎంతసేపు అయింది వచ్చి? పని పూర్తయి 24 అవర్స్ అయింది. ఇప్పుడు దాకా కలవకపోతే హ్యాండ్ ఇచ్చారేమో అనుకున్నా. సీక్రెట్ పనుల్లో తొందరపడకూడదు. ఎంత? 10 lakhs. చాలా తక్కువ. అత్యాశ చాలా డేంజర్. పిల్లల్ని కిడ్నాప్ చేసే ప్లాన్ మాత్రమే మీది. రిస్క్ అంతా నేను చేశాను. స్కూల్కి వెళ్ళి పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని హోటల్ గదిలో దాచిపెట్టింది నేను. మీ అన్న వచ్చేంత వరకు బిల్డప్ డ్రామా ఆడింది నేను. పిచ్చివాడు, నిన్ను నమ్మి 50 లక్షలు ఇస్తే ముష్టి 10 లక్షలు నా మహాన్ కొడతావా? ఓకే, ఎంత కావాలి? ఈ కిడ్నాప్ డ్రామాకి, బర్త్డే రోజు గుడి దగ్గర జరిగిన యాక్సిడెంట్ డ్రామాకి మొత్తం కలిపి మరో 5 లక్షలు ఇవ్వు. సరే, రేపు సాయంత్రం ఇదే స్పాట్కి వచ్చి బ్యాలెన్స్ అమౌంట్ తీసుకెళ్ళు. అలాగే. హ్మ్. మళ్ళీ ఏదైనా కిడ్నాప్ ఉంటే చెప్పు, నేను రెడీగా ఉంటాను. వస్తాను. హ్మ్.
చెల్లి వచ్చేసింది ఆ స్కూల్ నుంచి. రా తల్లిరా. పిల్లల్ని వెంటనే ఫ్రెష్ చేసి భోజనం పెట్టి పడుకోబెట్టాం. అట్టగేనయ్యా. వెళ్ళండమ్మా. సీన్ బాబు బ్యాగ్ ఇయ్యమ్మా. అబ్బా ఎంత బాగుందో చూడండి. ప్యూర్ డైమండ్స్ తెలుసా? అప్పట్లో ఆవిడ గారికి చేయించాడు. ఎంత బాగుందో. వదినా, ఈ హారం నాకెలా ఉంది? బ్రహ్మాండంగా ఉందమ్మా. పెట్టుకో. ఇదిగో ఇది కూడా పెట్టుకో. అక్క ఇవన్నీ వదిన నగలు కదా, అన్నయ్య చూస్తే ఏమని అనుకుంటాడేమో. ఓ పిచ్చిదానా, ఆ మహాతల్లి చచ్చి ఎన్నో ఏళ్ళు అయ్యింది. ఇన్నాళ్ళకి ఈ పెట్టి బయటికి తీసావా? బీరువాలో ఉంటే ఏమవుతుంది? పిల్లలు పెడుతుందా ఏమన్నానా? ఏం చక్కగా మన ముగ్గురం ఈ నగలన్నీ పనిచేసుకుందాం. చాలా బాగుంది. ఇదిగో ఇది చూడండి, ప్యూర్ డైమండ్స్. అక్క అన్నయ్య ఏమని అనుకుంటాడేమో. అన్నయ్య లేదు గిన్నె లేదు, పెట్టుకో. మాట్లాడద్దు. నీకు కావాల్సింది టెండర్ కొటేషన్, నాకు కావాల్సింది నువ్వు ఇస్తానన్న 1 lakh. ఫైనల్ కొటేషన్ జెరాక్స్ కాపీ. అక్షరాల ₹1,00,000. ఈ కిడ్నాప్ డ్రామాకి నచ్చారంటే చంపేస్తాను. బర్త్డే రోజు గుడి దగ్గర జరిగిన యాక్సిడెంట్ డ్రామాకి మొత్తం కలిపి మరో 5 లక్షలు ఇవ్వు. సరే, రేపు సాయంత్రం ఇదే స్పాట్కి వచ్చి బ్యాలెన్స్ అమౌంట్ తీసుకెళ్ళండి. అలాగే. ఏంటిది? నేను నమ్ముకున్న వాళ్ళు ఎందుకు ఇదంతా చేస్తున్నారు? ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. నాకెందుకు ఇలా జరిగింది? నేను ఇన్నాళ్ళు ఇంత దుర్మార్గం మధ్య ఉన్నానా? తొందరపడి వీళ్ల పేర్ల మీద ఆస్తి రాసేశాను. ఇప్పుడు నా పిల్లల భవిష్యత్తు ఏంటి? తల్లి లేని పిల్లలు అన్యాయం అయిపోతారు. దేవుడా, ఇప్పుడేం చెయ్యాలి? చౌదరి, ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఆస్తి మొత్తం వాళ్ళ ముగ్గురు పేరు మీద రాసేశాక నా గుండెల మీద భారం దించేసినట్టుగా ఉంది. ఇక మీదట నేను ఎక్కడున్నా, ఏం చేసినా, ఏమైపోయినా నా పిల్లలకి ఏ దిగులు లేదు. వాళ్ళని చూసుకోవడానికి ముగ్గురున్నారు. నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు. వాళ్లే చూసుకుంటారు. మనుషుల్ని అంత గుడ్డిగా నమ్మడం మంచిది కాదేమో. నా వాళ్ల గురించి నీకు పూర్తిగా తెలియదు చౌదరి. వాళ్ళు బతుకుతుంది వాళ్ల కోసం కాదు, నా కోసం, నా పిల్లల కోసం. అది సరే, ఆస్తి మొత్తం ముగ్గురి పేరునే రాశావు, మరి నీ సంగతి ఏంటి? చౌదరి, ఈ గుండెల్లో ఇంకా ఆత్మవిశ్వాసం ఉంది. ఇన్నేళ్ల అనుభవం వ్యాపారం చేసే తెలివితేటల్ని ఇచ్చింది. అది చాలు. నువ్వు నన్ను విషయంలో క్షమించాలి. క్షమించాలా? ఎందుకు? నీకు తెలియకుండా ఒక పని చేశాను. నాకు చెప్పు. ఏం చేశావు?